సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. థ్యాంక్ యూ. సో, ఇప్పటివరకు మీరు తీసిన మూవీస్ అన్నీ ఒక ఎత్తు సార్. అంటే ఇంతకుముందు 2000లో తీసిన మూవీ 'మనోహరం'కి అప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా కానీ అంటే సమాజానికి ఉపయోగపడనివి ఏంటని అప్పుడు చూపించారు. మళ్ళీ ఇప్పుడు 'యుఫోరియా' నుంచి అంటే అప్పటినుంచే మీ మైండ్‌లో ఉండేనా? లేదంటే మీరు అంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా సార్! అంటే ఇంత డిఫరెంట్ మూవీకి. మీరంటే ఒక హిస్టారికల్ మైథాలజీ ఇలా ఉంది మా మైండ్‌లో. మళ్ళీ సడెన్‌గా ఇక్కడ 'యుఫోరియా' వచ్చారు. అంటే ఇంత చేంజ్ ఎలా వచ్చింది సార్? అంటే నాకే నా మీద బోర్ కొట్టింది. దాదాపు సార్. ఒక 8 ఏళ్ళు సార్. పీరియాడిక్ సినిమాగా తీయడం మూలంగా సార్. హిస్టారికల్ రుద్రమదేవైన, మైథాలజీ శాకుంతలమైన. సో దాంతో నాకు ముందు ఈ సెట్స్, సీజీలు పక్కన పెట్టి ఒక సోల్ఫుల్ కథ చెప్పాలనిపించింది. సార్. సో అనిపించి నేను ఈ కథను అనుకోవడం జరిగింది. సార్. అంటే ముందు మీరు మాట్లాడుతూ టీజర్ లాంచ్ అప్పుడు మీరు మాట్లాడుతూ ఒక వర్డ్ అన్నారు. అది చాలా పెద్ద స్టేట్మెంట్. సారా అర్జున్ లేకపోతే సినిమానే వద్దు అనుకున్నాను అని. మీరు చాలా తక్కువగా అంటారు ఇలాంటి వర్డ్స్. సో అంతగా ఇంపాక్ట్ ఏం చేసింది సార్? అంటే ఆ క్యారెక్టర్‌ను ఊహించుకొని రాసారా? లేదంటే అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు అనాల్సి వచ్చింది సార్? అంటే ఇది నేను అంటే చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేశానండి. సార్. సో చాలా ఇన్సిడెంట్స్ ఒకటని కాదు. సార్. సో దాంట్లోంచి సార్. పర్టికులర్గా ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద ఇది దాని చుట్టూ తిరుగుతుంది కదా. సో దానికి నాకు అమ్మాయి చాలా ఇంపార్టెంట్. ఒక కరెక్ట్గా అడాలసెన్స్ ఏజ్లో ఉన్న అమ్మాయి. 13 to 19 ఆ ఏజ్ 17 years గర్ల్ అవసరం. సో తన మీద బేసే ఉంటుంది కథ కూడా. సో అంటే మనకి అపీరెన్సు చాలా టెండర్గా, చాలా ఫ్రెష్గా ఉండాలి. పెర్ఫార్మెన్సు బాగా ఉండాలి. ఈ రెండింటి కాంబినేషను మేము పొన్నియిన్ సెల్వన్ సినిమా చూసేప్పటికి తను యంగ్ ఐశ్వర్య రాయ్ కింద చేసింది. ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని అసలు అంటే ఈ కథలో ఆ పాత్ర ఎంత కీలకం అంటే ఆ పాత్ర పండితేనే సినిమా సోల్ నేను అనుకున్నది కమ్యూనికేట్ అవుతుంది. సో అందుకని ఇంకా నిజంగానే ఒకవేళ ఈ పాత్రకి తగ్గ ఆర్టిస్ట్ దొరక్కపోతే మనం వేరే కథకి వెళ్ళడం బెటర్. కానీ ఎవరిని పడితే వాళ్ళని మనం కాంప్రమైజ్ అవ్వలేం అనేంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి అది. రేపు పొద్దున్న సినిమా చూసాక మీకు తెలుస్తుంది. సో అందుకని సారా అర్జున్ ఉంటే చేద్దాం, లేకపోతే ఇంకో కథ చేద్దాం అనేంత నిర్ణయం నేను మా నీలిమ, మా యుక్త మేమందరం కలిసి తీసుకున్న డెసిషన్. బట్ ఆ అమ్మాయి కథ వినడం, ఆ అమ్మాయి చాలా వయసులో చిన్నదైనా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి లేదు ఇది ఎంత సెన్సిటివ్ విషయాన్ని ఇప్పుడు చెప్పి తీరాలి అని చెప్పి తను ఈ పాత్రని పోషించడానికి రావడం మాకు నిజంగా చాలా గొప్ప ఇదని చెప్పచ్చు. ఓకే.